గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. తునిలో మిస్ అయినటువంటి చిన్నారి కేసుకు సంబంధించి ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన కుక్కకు సంబంధించిన ఒక వీడియోని పోలీసులు రిలీజ్ చేశారు. యాక్చువల్గా అందరూ ఏమనుకున్నారు, శనివారం 6వ తారీఖు ఉదయం 11:50 చిన్నారి కుక్క అటువైపుగా వెళ్ళారు. తర్వాత చిన్నారి మిస్ అయిపోయింది. 3 రోజుల తర్వాత కుక్క వచ్చిందంటే ఆదివారం, సోమవారం, మంగళవారం రోజు కుక్క వస్తే ఈ 3 రోజుల పాటు కుక్క ఎక్కడ ఉంది అని పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. 3 రోజుల పాటు కుక్క అడవిలో ఎటు వెళ్ళిపోయింది, కొండ ప్రాంతంలో ఎక్కడ ఉండిపోయింది, ఏం జరిగింది, 3 రోజులు అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. అయితే కుక్కకు సంబంధించినటువంటి వచ్చినటువంటి వీడియో ఏంటంటే, శనివారం రోజు 11:50 తప్పిపోయినటువంటి కుక్క సరిగ్గా 1 గంట ప్రాంతంలో అదే ఊరిలో గుడి దగ్గర కనిపించింది. గుడి దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలో కుక్కకు సంబంధించినటువంటి దృశ్యాలు, అదే కుక్కకు సంబంధించినటువంటి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అంటే 11:50 మిస్ అయిపోయింది. పాప తండ్రికి 12:30 ఆ టైంలో 12:30 ఆ టైంలో ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వస్తే పాప కనిపించట్లేదని చెప్పి ఆ పాప తండ్రి, తల్లి, ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అందరూ వెతకడం మొదలుపెట్టారు. కానీ అప్పటి నుంచి కుక్క కూడా మిస్ అయిపోయింది అందరూ అనుకున్నారు. కానీ ఆ టైంలో కుక్క అక్కడి నుంచి పాప మిస్ అయినటువంటి ప్రాంతం నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఊళ్ళోకి వెళ్ళింది. ఊళ్ళో చాలా ప్లేసుల్లో తిరిగింది. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంటే ఆ గుడి దగ్గరకు వచ్చినటువంటి కుక్కకి సంబంధించిన వీడియో కూడా ఎలా ఉంది అంటే, చాలా ఆదరాబాదరాగా, ఆందోళనగా, ఏదో జరిగిన ఆనవాళ్ళైతే పోలీసులు పసిగట్టారు. అంటే మిస్ అయిపోయినటువంటి టైంలో ఎవరైనా కిడ్నాపర్లు వచ్చి ఈ కుక్కని బలంగా తల మీద కొట్టి వెళ్ళిపోయారా పాపను తీసుకొని, లేదంటే కనుక ఏదైనా జంతువులు వచ్చి ఆ పాప మీద దాడి చేసుకుని తీసుకెళ్ళిపోయాయా, అక్కడ పెనుగులాట ఏమన్నా జరిగిందా, అందుకే ఆ కుక్క ఆ ఆందోళనలో ఉందా, అట్లా ఊరంతా తిరిగి మళ్ళీ కనిపించకుండా పోయిందా, ఈ కోణంలో విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కుక్కకు సంబంధించిన కూడా పోస్ట్మార్టం రిపోర్టు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏ విషయాలు వెలుగులోకి వస్తాయి, ఇప్పటి వరకు ఈ 2 వారాల పాటు సెర్చ్ చేస్తే దొరకనటువంటి ఒక్క ఆధారం, ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. కుక్కకు సంబంధించినటువంటి పోస్ట్మార్టం రిపోర్ట్లోనైనా ఒక క్లూ దొరుకుతుందని చెప్పి గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే కుక్కకు సంబంధించిన శరీర భాగంలో అన్ని రకాల శాంపిల్స్ తీసుకున్నారు. విశాఖపట్నం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. కుక్క చనిపోకముందు కుక్కకి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఎందుకంటే దానికి గాయాలైనవి కాబట్టి, ఆ గాయాలు మానటానికి తనకు ఒక ఎనర్జీ కోసం ఫుడ్ కూడా తింటలేదు కాబట్టి ఇంజెక్షన్స్ అయితే ఇచ్చారు వెటర్నరీ డాక్టర్సు. ఆ తర్వాత 2 రోజులకే కుక్క చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అసలు ఏం జరిగింది, ఆ రోజు కుక్క మీద ఎవరు దాడి చేశారు, ఒకవేళ దాడి చేస్తే ఎంత బలంగా దాడి చేశారు, ఏ ప్రాంతంలో గాయాలయ్యాయి, లేకపోతే కుక్క చనిపోవటానికి ఇతర కారణం ఏమైనా ఉందా, శరీరంలో ఏమైనా విషం ఏమైనా ఉందా, ఆ విషం వల్ల కుక్క ఏమైనా చనిపోయిందా. ఎందుకంటే చాలామంది కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. మనందరికీ తెలుసు, గత కొన్ని రోజులుగా ఈ చర్చలు జరిగినాయి. ఏదో విషసర్పాలు ఏమైనా దాడి చేసినాయా, లేకపోతే క్రూర మృగాలు ఏమైనా దాడి చేసినాయా, ఇవన్నీ కూడా ప్రచారంలో ఉన్నాయి. కాబట్టి కుక్క పొట్టలో ఏముంది, కుక్కకు సంబంధించినటువంటి పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు ఏమొస్తుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు పోలీసులు కూడా. కానీ కుక్క 3 రోజుల పాటు కనిపించకుండా పోలేదు. పాప మిస్ అయిన రోజు ఊళ్ళో టెంపుల్ దగ్గర కనిపించింది అంటే కొంతమంది గ్రామస్తులు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత చెప్తా ఉన్నారు. ఏమంటా ఉన్నారు, కుక్క పాపను తీసుకెళ్ళేటప్పుడు ఏదో చాలా వింతగా జరుగుంటుంది, కిడ్నాపర్లు ఎదురొచ్చి పూర్తిగా దాడి చేసుకుని తీసుకెళ్ళిపోయారా, లేకపోతే ఏమైనా జంతువులు దాడి చేశాయా, ఇదంతా ప్రత్యక్షంగా ఆ కుక్క చూసింది కాబట్టి, ఏం జరిగిందనేది కుక్కకు తెలుసు కాబట్టి, మా జానుని కాపాడు, మా జాహ్నవిని కాపాడని చెప్పి గుడి దగ్గరకు వచ్చి ఆ భగవంతుని ప్రార్థించడానికి ఏమైనా వచ్చిందా అని అక్కడ గ్రామస్తులు కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కుక్క మూగజీవి, మనుషుల పట్ల ఎంతో విశ్వాసాన్ని ప్రదర్శించేటువంటి కుక్క, నిజం కుక్కకు మాత్రమే తెలుసు. కాబట్టి ఆ ఆందోళనలో, ఆ భయంతో జాహ్నవికి ఏమీ కాకుండా చూడు అని ఆ కుక్క దేవుణ్ణి ఏమైనా ప్రార్థించడానికి గుడి దగ్గరికి వచ్చిందా. సో ఇలా కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కుక్కకు అన్నీ తెలుసు, మరి వాస్తవాలు ఏంటనేది కూడా పోలీసులు వెల్లడిస్తే కానీ తెలియదు, ఆ ల్యాబ్ రిపోర్టు వస్తే కానీ తెలియదు. ఇటు కుటుంబ సభ్యులైతే ఇంకా ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే హోంమంత్రి అనిత గారు
ఆదేశాలతో చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. వందల కొద్దీ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, హనుమాన్ టీం వీళ్ళందరూ కూడా శోధిస్తూ ఉన్నారు. ఫోన్ కాల్స్ని ఫిల్టర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకా హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకనంటే ఇంతమంది టీం వర్క్ చేస్తూ ఉన్నారు. ఏదైనా దాడి జరిగినా లేకపోతే ఇంకోటి జరిగినా అక్కడ ఏదో ఒకటి ఆనవాళ్ళు ఉంటుంది. కాబట్టి ఇలా ఏమీ కనిపించలేదంటే నా పాప బతికే ఉంది, నా పాప ఎవరో కిడ్నాప్ చేసుకుని పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా అక్కడ జీడిపిక్కలు ఏరుకునేవాళ్ళు లేకపోతే కొండ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, కొండ జాతుల వాళ్ళు ఆ పాపని పెంచుకుందామని చెప్పి అట్లా కిడ్నాప్ చేసుకుని తీసుకుపోయి ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు నా పాప దొరుకుతుంది, ఆ కిడ్నాపర్లని పోలీసులు పట్టుకుంటారు, నా పాప ఇంటికి సేఫ్గా వస్తుందని చెప్పి తల్లిదండ్రులు కూడా 100 ఆశలు పెట్టుకున్నారు. సో ఏం జరుగుతుందో చూడాలి. రోజుకు ఒక కొత్త విషయం అయితే వెలుగులోకి వస్తుంది. సో ఆందోళన ఉన్నటువంటి ఈ సమయంలో కొంతమంది కొత్త బిచ్చగాళ్ళు వస్తూ ఉన్నారు పాప ఇంటికి. ఏదో మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చి మీ పాపని ఎక్కడుందో చెప్తాం, ఆ మామిడి చెట్టు మింగేసింది, భూమిలో ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒక చాప తిండి ఇస్తే నేను ఇంటి పైన కూర్చుంటా, నేను అఘోరాని, మీ పాప ఎక్కడుందో నాకు తెలుస్తుంది అని చెప్పి ఇలా జిమ్మిక్కులు చేసేవాళ్ళు కూడా తయారయ్యారు. సో వాటిని ఏవి కూడా నమ్మొద్దని చెప్తా ఉన్నారు పోలీసులు. మీరు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చాలా రూట్ లెవెల్ నుంచి చేస్తూ ఉన్నారు. సో ఈ గత వేరే జిల్లాల్లో పిల్లల్ని అపహరించుకుపోయినట్టు వాళ్ళ డీటెయిల్స్ కూడా పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. వాళ్ళు సేకరించి వాళ్ళని ఒక్కొక్కళ్ళని విచారిస్తూ ఉన్నారు. ఇతనికి ఏమైనా ఇటువైపు వచ్చాడా, ఇతని ఫోన్ సిగ్నల్స్ ఇటువైపు వచ్చినటువంటి పరిస్థితి ఉందా. ఎందుకంటే సో గతంలో ఈ విధంగా పనులు చేసిన వాళ్ళు కూడా అనుమానించాల్సినటువంటి అవసరం ఉంది కదా. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కుక్కకు సంబంధించినటువంటి ఈరోజు వచ్చినటువంటి వీడియో, కుక్క 3 రోజుల పాటు కనిపించకుండా ఏమీ పోలేదు. పాప తప్పిపోయినప్పుడు అదే రోజు 1 గంట వ్యవధిలో ఊళ్ళోకి వచ్చింది. ఇది మాత్రం క్లియర్గా చేశారు. అప్పుడు ఏం జరిగిందన్నది కుక్కకు మాత్రమే తెలుసు. ఇప్పుడు కుక్క కూడా లేదు. సో కుక్క పొట్టలో ఏముంది, కుక్క ఎందుకు చనిపోయింది అన్నది కూడా ల్యాబ్ రిపోర్టు వచ్చే అవకాశం అయితే చాలా క్లియర్గా ఉంది. సో చూడాలి, 1-2 రోజుల్లో నిజం బయటికి రాబోతోంది. పాప ఎక్కడుంది, ఏం జరిగింది అన్నది కూడా ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ ఇంకా సీరియస్గా జరిగిన తర్వాత బయటకు వస్తుంది.